అమరావతిని గత ప్రభుత్వం ఎంతగా నాశనం చేసిందో తెలిస్తే కడుపు తరుక్కుపోతుంది. పిచ్చి మొక్కలు, దెబ్బతిన్న రోడ్లు, పాడుబడిన గోడలు అక్కడ మిగిలాయి. ఒక యుద్ధం జరిగిన తర్వాత ఎలా ఉంటుందో ప్రదేశం అంతకంటే ఘోరంగా ఉందని అంటున్నారు. భవనాల్లోని ఫర్నిచర్, ఫ్యాన్స్, లైట్స్ మొత్తం సర్వనాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏపీలో చంద్రబాబు సర్కార్ తిరిగి ప్రభుత్వాన్ని స్థాపించడంతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కష్టాల్లో ఉన్న అమరావతికి కొత్త ఊపిరి పోసింది చంద్రబాబు అంటూ అమరావతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అమరావతికి పునర్వైభవం అయితే వచ్చినట్లుగా అర్థమవుతోంది స్పష్టంగా. గత ప్రభుత్వంలో అసలు అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో అక్కడ ఉన్నటువంటి రైతులు ఉద్యమాలు కూడా చేశారు. అయితే ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం రావడంతో ఉద్యమాలన్నీ కూడా ఆపేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి శివ, అసలు మొత్తంగా అమరావతికి సంబంధించి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఉద్యమాలు ఆపేసి వాళ్ళంతా కూడా కొత్త ఆశలతోటి ఉన్నట్లుగా తెలుస్తోంది. మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం వస్తుందని కూడా ప్రతి ఒక్కరూ ఆశతో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ప్రస్తుతం అమరావతి పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో అమరావతికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయితే అమరావతిగా ఉండాలని టీడీపీ అయితే ఖరారు చేసే పరిస్థితుంది. అది గతంలో ఏదైతే టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన ఆంధ్రంగా ఇటు టీడీపీ అయ్యామో టైంలో అయితే ఏదైతే రాష్ట్ర రాజధాని ప్రత్యేకంగా ఉండాలని చెప్పాడు అమరావతిని అయితే నిర్ణయం తీసుకుని వస్తుంది. ఆ టైంలో అయితే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అయితే ఏదైతే అమరావతిగా అదే రాష్ట్రానికి అమరావతి ఉండాలంటే మొత్తం సెక్రటరీ అని అతను మొత్తం 33,000 ఎకరాలు పైగా అయితే భూమి సేకరించాలని కూడా అప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చెప్పింది. ఇదే నేపథ్యం టీడీపీ హయాంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు అయితే కూడా అమరావతిని తీసుకోవడం, అమరావతి 58 రోజుల్లో మొత్తం అక్కడ అమరావతిలో ఉన్న రైతులు అయితే 33 ఎకరాలు భూమిని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తంగా 9,000 కోట్ల రూపాయలు పెట్టి ఆ టైంలోనే ఏదైతే 2014-19 వరకు ఆ టైంలోనే అయితే కదా టీడీపీ చంద్రబాబు నాయుడు అయితే 9,000 రూపాయల కోట్లు ఖర్చు పెట్టి అయితే మొత్తం అటు భూమి సంఖ్య, అటు రోడ్లు మళ్ళీ ఇటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మరి ఏదైతే నాలుగో తరగతి ఉద్యోగులు ఉంటారో వాళ్ళ కోసం అయితే ఇక్కడ కొన్ని భవనాలు మరి కొన్ని ఏర్పాటుగా చేయడం జరిగింది. అయితే పూర్తిగా అయితే 2019 తర్వాత టీడీపీ హయాంతో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ టైంలో అయితే కదా 3 రాజధాని పేరుతో అయితే కూడా ఇదైతే అమరావతిని అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి. ఆ టైంలో అయితే రాష్ట్ర ఏదైతే అమరావతి భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు అయితే కూడా ఉద్యమాలు చేసిన పరిస్థితి. ఉద్యమాలు అటు దేవస్థానాల నుండి ఏదైతే అమరావతి దేవాలయాలకు కానీ రోడ్డు చాలా రకాలైన ఉద్యమాలు కూడా చేసిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారం రావడంతోనే పూర్తిగా అయితే అమరావతిని అయితే డెవలప్ చేస్తామని కూడా ఇటు చంద్రబాబు చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకుని నిన్న మంత్రి నారాయణ గడ మాట్లాడుతూ ఏదైతే ఈ అమరావతికి సంబంధించి 2.5 ఏళ్లలో అయితే పూర్తి చేస్తాం, దీనికి సంబంధించి అయితే ఒక కమిటీ గడ అయిపోతున్నాం. ఆ కమిటీకి సంబంధించి అయితే కదా ఏదైతే ప్రణాళిక ఉందో అది కమిటీ నుండి వచ్చే 2 నుండి 3 నెలలు అయితే కూడా ఆ కమిటీ ఒక ప్రణాళిక ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యం వచ్చిన తర్వాత అయితే కూడా పనులు పూర్తి చేస్తామని కూడా అయితే ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్న పరిస్థితిగా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.